డాక్టర్ జట్కా పేషెంట్ పన్ను పీకుతున్నాడా లేదా లోపల గుంతలు తవ్వుతున్నాడా చూడు, ఎలా డ్రిల్లింగ్ చేస్తున్నాడు. బహుశా నోట్లో పళ్ళకు బదులు రాళ్ళు ఉంటాయి, కొట్టి కొట్టి తీస్తున్నట్టున్నాడు. ఒక్కసారి నా మాట విను బాబు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? నువ్వు ఈ విధంగా పారిపోతే నేను నీ పన్ను ఎలా పీకగలను? ఒకే ఒక్క నిమిషం ఓర్చుకో చాలు. నాకు పళ్ళల్లో ఎలాంటి సమస్య లేదు. చేయి నొప్పిగా ఉంటే మీ దగ్గరకు వచ్చాను. అనవసరంగా పన్ను పీకేశారు. ఇదిగో చూడండి. మోటు పత్రు, మీరు కాసేపు నా క్లినిక్ చూసుకోండి. అతను పోలీసుల దగ్గరికి వెళ్తే నా పని అయిపోతుంది. వెంటనే అతన్ని ఆపాలి. ఇది క్లినికా లేదా టార్చర్ ఛాంబరా? జట్కాతో వైద్యం చేయించుకోవడం అంటే చిన్న చితక టార్చర్ కాదు మరి. డాక్టర్ జట్కా ఈ అవార్డ్స్ అన్ని కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టుకుని ఉంటాడు. నేను ఎలా ఉన్నానో చెప్పు. నువ్వు అచ్చం డాక్టర్ లానే ఉన్నావు. నేను ఇప్పుడే వస్తానుండు. ఒక పేషెంట్ ని ఎలా ట్రీట్ చేయాలో డాక్టర్ జట్కాకి తెలిసొచ్చేలా చేద్దాం. పేషెంట్ అంటే భగవంతుడి స్వరూపం. ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రేమని అభిమానాన్ని చూపాలి. ఆహా, అద్భుతం! ఎంతటి బుద్ధి కుశలత! అద్భుతం, మహాద్భుతం! నేను దంతక్షయంతో బాధపడుతున్నాను. మీరు నా పంటి నొప్పి తగ్గించగలరా? నొప్పి మాత్రమే కాదు, పన్నే లేకుండా చెయ్యగలరు. ఒక్కసారి మా చేయి పడిందంటే దవడలు ఉండవు, దంతాలు ఉండవు. నా ఉద్దేశం ఏమిటంటే బాజాలు ఉండవు, భజంత్రీలు ఉండవు. ఆహా, ఎంతటి బుద్ధి కుశలత! అద్భుతం, మహాద్భుతం! కానీ మోటు, కానీ గిన్నెలేవి లేవు. ఆ దేవుడు రాసి పెట్టాడు ఈయన పన్ను మనమే పీకాలని. లేదంటే ఆయన చిత్తం లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము. అద్భుతం! ఎంతటి బుద్ధి కుశలత! ఇక ఆలస్యం దేనికి? నొప్పి భరించలేకపోతున్నాను. పన్ను పీకేయండి. ఏంటి ఆయుధాలు తీశారు? ఇవి అక్కడ పెట్టడానికి వెళ్తున్నాను. సరే, నోరు తెరవండి. ఇంకా తెరవండి. ఇంకా బాగా తెరవండి. నోట్లో కూర్చుని వైద్యం చేయాలనుకుంటున్నావా ఏంటి? నేను ఇంతకు మించి నోరు తెరవలేను. ఇప్పుడు పన్ను పీకేస్తాను. ఆగవయ్యా, వైద్యం చేసే ముందు ఏ పన్ను నొప్పిగా ఉందో అడిగి తెలుసుకోవా? ఆయన ఏమనుకుంటున్నారు? చాలా గొప్ప డాక్టర్ తెలుసా? పన్ను చూడగానే తెలిసిపోతుంది. అయినా చెబుతానంటున్నారుగా, చెప్పండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా విశ్రాంతిగా కూర్చోండి. మీ పన్ను ఎప్పుడు ఊడిపోతుందో మీకే తెలీదు. అద్భుతం! ఎంతటి బుద్ధి కుశలత! అసలు పన్ను ఎలా పీకాలో నీకేమైనా ఐడియా ఉందా? కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. మహాద్భుతం! ఎంతటి బుద్ధి కుశలత! పన్ను పీకడంలో ఎంతటి చాకచక్యం! మహాద్భుతం! దారుణం! నువ్వు కూర్చుని ఎందుకు గట్టిగా పట్టుకోలేదు? నువ్వు గట్టిగా పట్టుకుంటే పన్ను బయటకు వచ్చేది. నీకు ఆ నొప్పి కూడా తెలిసింది కాదు. మీరే పన్ను అరే, నిన్ను అలా ఎలా వెళ్ళనిస్తాం? మా పేరు రిపేర్ అయిపోదు. పట్టుకో ఇతన్ని. లక్కురా. వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి. నన్నేం చేయబోతున్నారు? మర్యాద వదలండి. అసలు ఏం చేయబోతున్నారు? నా పంట ప్లెక్కిపోయింది. నన్ను వదిలేండి, వెళ్ళిపోతారు. మోటు 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 అయ్యో మోటు! ఆగాగు, కనీసం మా కుర్చీ అన్న ఇచ్చేళ్ళు. డాక్టర్ అవ్వడం అంటే అంత సులభమైన విషయమేం కాదు. ఆగు, ఇంకో పేషెంట్ వస్తున్నట్టున్నాడు. డాక్టర్ గారు ఎక్కడ? డాక్టర్ గారు ఎక్కడ? కాంపౌండర్ డాక్టర్ గారు. ఇక్కడ కాంపౌండర్లు ఎవరూ లేరు.
ఈయన డాక్టర్ పతులు MALLSDCORGLMNOP. ఈ డాక్టర్ గారి పేరు మోటు XYZQRP ABC LMNOP. చాలు నాకు కావాల్సింది మీలాంటి గొప్ప గొప్ప డాక్టర్లే. అక్కడ మా అన్నయ్య అటాక్ ఏమైపోతాడో త్వరగారండి. ఎవరు అటాక్ చేశారు? ఎక్కడ జరిగింది? లింగం గారిని పిలవండి. ఏమిటి మీరు దొంగ పోలీసు ఆటాడుతున్నారు? త్వరగా రండి. అక్కడ మా అన్నయ్యకి హార్ట్ అటాక్ సివియర్ గా ఉంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆలస్యం చేస్తే మాకు దక్కడు. త్వరగా రండి. అయితే పద, త్వరగా పద. దాన్ని తీసుకురారేమిటి? దాంతో ఏం పని? పోయినసారి వచ్చిన డాక్టర్ గారు ఆ మిషన్ తో మా అన్నయ్య హార్ట్ కి ట్రీట్మెంట్ ఇచ్చారు. దాంతో మా అన్నయ్యకి నయమైపోయింది. దీన్ని ఛాతీ మీద పెడితే ఏమవుతుంది? కనీసం ఇది ఇంజెక్షన్ కూడా కాదు కదా. ఏంటి ఇలా జరిగింది? ఇదేదో ప్రమాదకరమైన వస్తువులా ఉంది. నాకు దూరంగా ఉంచు. కానీ దీన్ని ఛాతీ మీద పెట్టగానే అతను ఎలా ఎగరగలిగాడు? మోటు నన్ను చంపేశావు. ఆ పనికి మళ్ళీ మిషన్ ని పడేయి. మిషన్ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది పేషెంట్ను కాపాడడానికి కాదు, పైకి పంపడానికి అనుకుంటాను. మోటు, ఇంకో పేషెంట్ వస్తున్నాడు. డాక్టర్ గారు మేమే డాక్టర్లం. ఏం జరిగింది? తొందరగా నాకు వైద్యం చేయండి. ఇందాక వస్తుంటే నా చేతి మీద ఒక పాము కాటేసింది. కరెక్ట్ గా మిమ్మల్ని కాటేసేటప్పుడు ఆ పాము ఏం చేస్తోందో చెప్పగలరా? అవన్నీ నాకెలా తెలుస్తాయి? కావాలంటే వెళ్ళి పావునే అడగండి. ఆ పాము ఎక్కడుంది? మీరు నాతో రండి. ముందు దాని చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయ్యా, నువ్వు వెళ్ళి దాని చరిత్ర కనుక్కునేలోగా నేను చరిత్రలో కలిసిపోయేలా ఉన్నాను. ముందు నాకు వైద్యం చేయరా బాబు. ఓకే, దిగులు పడకండి. ఇప్పుడే బాగు చేసేస్తాను. నన్ను కాపాడుతున్నారా లేక చంపడానికి తీసుకెళ్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? ఐడియా సర్జీ. ఏం చేస్తున్నావు నువ్వు? మీకు అసలు వైద్యం చేయటం వచ్చా రాదా? ఏం చేస్తున్నావు నువ్వు? ఈ పాము నీలో ఉన్న విషాన్ని పీల్చి నిన్ను బాగు చేసేస్తుంది. మీరు నాకు వైద్యం చేయట్లేదు, నన్ను పైకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీజ్ ఒక్కసారి దీన్ని కరవనివ్వండి. మీరు చాలా మంచివారు కదా. వద్దు, దాన్ని నా దగ్గరికి తీసుకురాకు. ఏంటయ్యా నువ్వు చేస్తున్నది? నువ్వు డాక్టర్ వా, పాములు పట్టుకునేవాడివా? నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాను, మిమ్మల్ని వదలను. బయటికి రండి, తెలుసుకుందాం. బూరనూది పాము నాడించడానికి ఒక్క అవకాశం దొరికింది. అతని వల్ల అది చేజారిపోయింది. నేను సాదా సీదా సర్పాన్ని కాదు, నాద స్వరానికి నాట్యం చెయ్యను, చెయ్యిస్తాను. ఏంటి అదే బోర ఊదేస్తోంది? మాట్లాడకుండా పారిపోదాం పద. అది మన చేత డాన్స్ చేయించాలనుకుంటుందేమో. మొదలుపెట్టు ఇప్పుడు మనం ఏం చేయలేము. నాగపామే డాక్టర్ జట్కా, అటు చూడు, వాళ్ళే నకిలీ డాక్టర్. కొట్టండి, వాళ్ళని వదలొద్దు. ఆగండి, వాళ్ళు డాక్టర్లు కాదు, నా స్నేహితులు. వాళ్ళు ఎవరైతే మాకేంటి, వదలకండి, మక్కేళ్ళని కొట్టండి. వదలొద్దు. వదలండి.
తప్పించుకున్నావు. ఆహా, ఇక ఎలాంటి ప్రమాదం లేదులే. డాన్స్ చేయి పత్రు, డాన్స్ చేయి, లేకపోతే అది మనల్ని వదలదు. మనం ఆడుతూ ఉన్నంతసేపే మన శ్వాస ఆడుతుంది. నాగు పావే, నాగు పావే, నాగు పావే, నాగు పావే, మార్చండి. నాగు పావే, నాగు పావే, నాగు పావే, నాగు పావే, నాగు పావే, నాగు పావే. వేడి వేడి సమోసాల మీద పొట్టు. నా జీవితంలో నేనెప్పుడు డాక్టర్ని కావాలనుకోను.